ఇది ఆపాలి, ఎందుకంటే ఇలాంటి బాబుతో ఇంకా ప్రెషర్లో ఉంటారు బ్యాటర్స్ అండ్ టీమ్స్ కూడా. ఆల్రెడీ 6 runs. హర్షదీప్ వికెట్ వస్తుందో లేదు చూడాలి. వికెట్ వచ్చేసింది, సింగ్ ఇస్ కింగ్. అక్కడ సింగ్, ఇక్కడ సూర్య. సూపర్ క్యాచ్, ఊపర్ క్యాచ్. ఇది ఎవరు వెళ్తున్నారు? డేవిడ్ వార్నర్ని పంపిస్తున్నారు డగౌట్కి. ఆ క్యాచ్కి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఆ బౌలింగ్ స్వింగ్కి, సింగ్ నుంచి స్వింగ్, ఫుట్ వర్క్ లేదు, అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ లెఫ్ట్ సైడ్కి టైం దొరికింది. అలా వెళ్ళి నైస్లీ చాలా కంఫర్టబుల్గా క్యాచ్ తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అండ్ 13th వికెట్ ఈ వరల్డ్ కప్లో హర్షదీప్ సింగ్కి. బ్రిలియంట్ బౌలింగ్. ఆల్రెడీ మీరు అన్న వికెట్ వచ్చేసింది. డేవిడ్ వార్నర్ గోర్ ఫర్ 6 for 1. బుమ్రా ఈ వరల్డ్ కప్ లో కూడా బుమ్రా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. బ్యాట్స్మెన్ మొత్తాన్ని కూడా ఒక షేక్ ఆడిచ్చాడు, అలాంటి బౌలింగ్ చేశాడు. అండ్ హర్షదీప్ బాల్ మాత్రం టూ గుడ్ వేను. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫర్దర్ ఆఫ్ వేసాడు, అక్కడ ఆడిపించాడు. లేట్ మూమెంట్ ఎప్పుడైనా బ్యాటర్ కి ఎంత పెద్ద ఫామ్ లో ఉన్నప్పుడు అండ్ బౌలర్ ఫామ్ లో ఉన్నప్పుడు తేడా ఏంటో తెలుసా? బౌలర్ ఆ స్వింగ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ లేట్ స్వింగ్ ఉన్నప్పుడు చాలా బ్యాటర్స్ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఫస్ట్ స్లిప్ లో సూర్య ఏం తప్పు చేయలేదు అక్కడ. అండ్ ఇక్కడ లాస్ట్ మ్యాచ్ ట్రావిస్ హెడ్ నవీన్ ఉల్లాహ్కి రౌండ్ ద వికెట్ వేసి ఓపెన్ అప్ చేయించాడు, అక్రాస్ లైన్ ఆడిపించాడు, కానీ బయటికి వెళ్ళింది బౌల్డ్ అనేది అవ్వింది. అండ్ అక్కడ చూడొచ్చు, ఫుట్ వర్క్ లేదు. అండ్ డేవిడ్ వార్నర్ అవుట్ గోయింగ్ బాల్స్ డెఫినెట్గా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి హైట్ వచ్చింది, ఐస్ ఆన్ ద బాల్. అండ్ స్టిల్ స్లిప్ క్యాచెస్ అనేది అంత ఈజీ కావు. రైట్ హ్యాండర్ ఇక్కడ వికెట్ కొద్దిగా హోల్డ్ అవుతుంది. కిక్కే అంత ఈజీ లేదు. ఎండ్ వచ్చింది కాబట్టి డ్రై ఉన్నప్పుడు ఇంకా స్లో డౌన్ అవుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు, టాస్ ఓడిపోయి మరి బ్యాటింగ్ రావడం అనేది మంచిది. గుడ్ టాస్ టు లూజ్, వెరీ గుడ్ టాస్ టు లూజ్. అండ్ ఈవెన్ రోహిత్ శర్మని అడిగితే మేము కూడా ఈ ఓవర్ కాస్ట్ కండిషన్స్ బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ చేయాలని కోరుకున్నాడంట. రోహిత్, నీకు దేవుడు ఒకటి రాశాడు ఏంటంటే నువ్వు ఆడు, నేనున్నాను. ఈరోజు హిట్ మ్యాచ్ షో చూడాలని ఆయన అనుకున్నారు, ఫ్యాన్స్ అనుకున్నారు. ఏమైంది అక్కడ? ఎక్కడో స్లిప్ అయింది. మీరు రన్ రిషబ్ పంత్ పరిగెడుతూ అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. ఈజీ క్యాచ్ లేకపోతే ఇక్కడ ఒక్కసారి రీప్లేలో చూస్తే అర్థమవుతుంది, క్లియర్గా స్లిప్ అయిపోయింది. చూడాలి రీప్లేలో. బహుశా తన అటెంప్ట్ చేసేటప్పుడు బాల్ వెనక్కి కింద స్లిప్ అయిపోయిందా చూడాలి. అండ్ అక్కడ అయ్యా కొత్తగా ఐ థింక్ ఇక్కడ చూడాలి. ఇక్కడ వెనక్కి వెళ్ళాడు అసలు, అక్కడ లేదు వేను, అక్కడ శాండ్ పిట్ లాగా ఉంది. ఆ శాండ్ పిట్ దానిలో కాలు పడేపాటికి ఆ మొమెంటం మిస్ అయిపోయింది. ఎందుకంటే మనం ఒకసారి అక్కడ క్లోజ్గా చూస్తే అక్కడ చిన్న బ్రౌన్ కలర్ ప్యాచ్ కనపడుతుంది. అండ్ అంతేకాకుండా మనకి తెలుసు సర్జరీ అయ్యి వస్తున్నాడు కాబట్టి అదైతే కారణం అనుకోవట్లేదు నేను. ఎందుకంటే గ్రౌండ్లో ఎక్కడో ఆ సాఫ్ట్ స్పాట్ ఉంది, ఆ శాండ్ పిట్ లా ఉంది, అక్కడ కాలు స్లిప్ అయింది. ఎందుకంటే అంతసేపు గాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. బహుశా రోహిత్ శర్మ అదే అనిపించింది. ఎందుకంటే డేంజరస్ మిచెల్ మార్ష్ కెప్టెన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ టీమ్కి ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోవాలి. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే బుమ్రా మరి చూడొచ్చింది, లేట్ అయిపోయాడు అక్కడ. మిచెల్ మార్ష్ లేదు, దూరంగానే ఉంది. చూడండి రోహిత్ శర్మ అంత కోపమా ఎప్పుడు
చూడం అంత కోపంతో, ఇప్పుడు సరదాగా నవ్వుతూ ఉంటాడు. గుడ్ బౌలింగ్ బుమ్రా నుంచి, బ్రిలియంట్ ఓవర్, 8 for 1. అయితే ఇస్తున్నాడు. బాల్ కాస్త మూవ్ అవుతుంది, కండిషన్స్ ఈజీ లేవు. హర్షదీప్ సింగ్ రిలీజ్ కూడా చాలా బాగుంటుంది, అందువల్లే ఆ రిలీజ్ వల్లే తనకు ఆ ప్లేట్ మూమెంట్ దొరుకుతుంది. అదే టీమ్ ప్రెజెంటేషన్ మనం షమి, భువనేశ్వర్ కుమార్ వీళ్ళ దగ్గర నుంచి కూడా చూస్తుంటాం. బుమ్రా ఏం తక్కువ లేదు, కాకపోతే బుమ్రా ఏంటంటే ఎక్కువ డెడ్ హిట్టింగ్ బౌలర్. ఈజీ తీసుకోవడానికి లేదు. ఆస్ట్రేలియాని ఇక్కడే నాకౌట్ చేసేస్తే ఓ పని అయిపోతుందంటారా? అయిపోలేదు, అదే కదా. అందుకే రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్, ఇంటెంట్, ఈరోజు బ్యాటింగ్, ఇప్పుడు ఎఫర్ట్ పెట్టిపోతే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం వీళ్ళు ఫైనల్స్, లాస్ట్ ఫైనల్స్ ఇబ్బంది పడ్డాం. అండ్ గుడ్ థింకింగ్, అదే చెప్తా. క్రికెట్ చూడొచ్చు, ఆగి వస్తుంది. కొత్త బాలే కొద్దిగా ఆఫ్ కట్టర్ వేసేటప్పుడు ఆగి వస్తుందంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే వికెట్ డ్రై అవుతుంది, డ్రై అవ్వే కొద్ది ఇంకా స్లోగా అవుతూ ఉంటుంది వికెట్. ఇబ్బంది ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళకి బ్యాటింగ్ ఇబ్బంది, రైట్ ఆన్ చేసేయాలి. ఫుల్ షాట్, 30 సర్కిల్ లోపలే ఉన్నారు ఫీల్డర్ శివం దుబే మిడాన్లో. అండ్ బౌండరీ, ఫస్ట్ బౌండరీ మిచెల్ మార్ష్కి. సరిగ్గా టైం అవ్వలేదు, స్టిల్ బౌండరీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ తనకున్న పవర్కి. అండ్ వెయిట్ చేస్తున్నాడు బేసిక్గా. వెరీ డేంజరస్ ప్లేయర్, నెంబర్ 3లో ఎఫెక్టివ్ బ్యాటింగ్ ఆడుతూ ఉంటాడు. ఎవరు మర్చిపోతారు 2021లో సెమీఫైనల్ అండ్ ఫైనల్ అగేన్స్ట్ పాకిస్తాన్. అండ్ ఫైనల్స్ కైండ్ ఆఫ్ ఎ నాక్, కూడా నాక్ ఆడాడు న్యూజిలాండ్ మీద. సో అందుకని ఇక్కడ వచ్చిన ఆపర్చునిటీ తీసుకోవాలి, హార్డ్ లెన్స్ వేయాలి. సింగ్ మిచ్ మార్ష్ సీరియస్ గా ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. ఇది సెకండ్ టైం, ఇది క్యాచబుల్ హైటే, తీసుకునే క్యాచ్. ఇది రిప్లేలో చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ఫాస్ట్ గా వచ్చింది అనేది. తీసుకోవచ్చు, టైం కూడా దొరికింది, చేతులు వెళ్ళే అంత పర్ఫెక్ట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫాలో త్రూలో కొంచెం కంగారు పడ్డాడు, ఎర్లీగా చేతులు క్లోజ్ చేశాడు. తను అదే అంటున్నాడు. షాట్, టైమింగ్ చాలా బాగుంది. సెకండ్ బౌండరీ ఓవర్లో వెయిట్ చేశాడు. బహుశా బాల్ కూడా చూసి చేంజ్ ఆఫ్ పేస్ చేశాడు అక్కడ. హాఫ్ కట్టర్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే తన పవర్, సేమ్ టైం ఆ టైమింగ్, ప్లేస్మెంట్ గుడ్. గట్టిగా కొట్టకు వెళ్ళలేదు ఈ వికెట్. వెయిట్ చేయడం, ఆ పాజ్ అనేది ఇంపార్టెంట్. అండ్ క్యాప్లో కూడా రాబెట్టాడు. అండ్ 2 times ఆపర్చునిటీ ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా తన డే అవ్వకూడదు ఇక్కడ. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీయాలి, తొందరగా తీయాలి. మిడిల్ అయింది, ఇది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. హ్యూజ్ సిక్సర్, దాంతో ఓవర్ కూడా పూర్తయింది. 22 for 1.
సెకండ్ ఓవర్ ఇది. పవర్ఫుల్ స్ట్రోక్, టైం అయింది అండ్ బౌండరీ వస్తుంది. అండ్ నెమ్మదిగా యాక్సిలరేషన్ మొదలు పెట్టారు. ఆ షార్ట్ చూసాం ఇంతక్కడ ఓవర్లో, అక్కడ మార్ష్ అండ్ ఇక్కడ ట్రావిస్ హెడ్ విత్ ఇచ్చాడు. ఈవెన్ ఫీల్డ్ కూడా అక్కడ సపోర్ట్ లేదు. సపోర్ట్ లేనప్పుడు ఈ కైండ్ ఆఫ్ విత్ ఇచ్చావా, నా కైండ్ ఆఫ్ బ్యాటింగ్ స్టైల్కి ఈజీ డిస్పాచ్ అదే చేశాడు. సో దీనికి వికెట్ చాలా ఇంపార్టెంట్, ఆ లైన్ చాలా ఇంపార్టెంట్. వేణు వికెట్ పడుతుంది, వికెట్ పడుతుంది అనుకుంటున్నావు, బట్ అలా రన్స్ వస్తున్నాయి. బట్ ఇది కూడా చూడండి బౌండరీ. ఇక బిగ్ స్కోర్ చేసేయాలంటే రన్ స్కోర్ చేయాలి పవర్ ప్లేలో. ఇంత కాస్ట్లీ అయిపోయింది ఆ క్యాచ్. ఒకసారి ఆస్ట్రేలియన్స్కి ఆ చిన్న పప్పు చుట్టూ ఇచ్చామా, వదులుకుంటారా, మొమెంటం ఇచ్చామా, చాలా డేంజరస్గా మారుతారు. అండ్ ఇక్కడ చూడొచ్చు జస్ట్ వెయిటింగ్ ఆ షార్ట్ పిట్ బాల్ కోసం. అండ్ వాస్ లో బేస్గా అంత కుత్తుగా లోగా ఉన్నాడంటే ఫ్రంట్ ఫుట్ బాల్కి కొట్టని చూస్తూ ఉంటాడు, ఈవెన్ బ్యాక్ ఫుట్లో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ లెంత్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ 4 to 6 meters వికెట్ లైన్, చేంజ్ ఆఫ్ పేస్. గుడ్ థింకింగ్ బుమ్రా దగ్గర నుంచి. కమ్ బ్యాక్, లెంత్ వెయిట్ లేదు. అండ్ ట్రావిస్ హెడ్ ఇప్పటి వరకు బుమ్రా ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు తను. స్ట్రైక్ రేట్ చూడండి 147 ఉంది. ట్రావిస్ హెడ్ డామినేట్ చేశాడు బుమ్రా పైన. వరల్డ్ క్రికెట్లో వెరీ ఫ్యూ బ్యాటర్స్ మరి డామినేట్ చేస్తారు బుమ్రాని, అందులో ట్రావిస్ హెడ్ ఒకడు. ఫ్లోర్ వన్ బ్యాక్ ఆఫ్ దాన్ నార్మల్ ఫ్లోర్ వన్ ఆఫ్ కట్టర్ వేస్తాడేమో చూద్దాం. ఫుల్ టాస్ బాల్ అండ్ బౌండరీ. రేర్ లూజ్ డెలివరీ బుమ్రా నుంచి. క్వశ్చన్ ఉండాలి అక్కడ డీప్ లో. ఇక్కడ ఫీల్డర్ డీప్ ఇట్ వికెట్ అండ్ స్పెల్ ఉంది, బట్ తన లెగ్ స్టంప్ మీద స్టాండ్స్ తీసుకున్నాడు కాబట్టి ఎక్కువ షఫ్ల్ అవట్లేదు. ఆ రూమ్ తీసుకొని ఆ బ్యాట్ పేస్ ఓపెన్ చేసి తనకు తెలుసు ఆ పేస్కి జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, టచ్ చేస్తే చాలు, వెంటనే ఆ ఫీల్డ్లో మార్పు. గుడ్ థింకింగ్ ఇక్కడ రోహిత్ శర్మ దగ్గర నుంచి. అండ్ అది ఫైన్ లెగ్ ఫీల్డర్ ఎవరైతే ఉన్నారో 30 yardsలోకి వస్తున్నారు. లోపల రమ్మంటున్నాడు అక్కడ. స్టిల్ బుమ్రా ఫీల్డ్స్ ఏంటంటే మిడ్ వికెట్ వెనకాల పెడదాం, స్క్వేర్ లెగ్ వెనకాల పెడదాం. ఏం చెప్పేసా మేబీ అదే ఆఫ్ కట్ ఉండొచ్చు, అదే వేసాడు. గుడ్ బౌలింగ్. కాకపోతే సింగిల్ ఆపటం కష్టమే 30 yards సర్కిల్ మీద ఉండి అటాక్ చేస్తున్నప్పుడు. అండ్ పేస్ ఆఫర్ చేయట్లేదు, ఇమీడియట్గా స్లో రోజ్ చూస్తున్నాం. ఒక్కసారిగా నర్వస్ మూమెంట్ స్టార్ట్ అయిన ఇండియన్ టీం మొత్తంలో, ఎందుకంటే రన్స్ ఇచ్చారు కాబట్టి. ప్రతి ఓవర్లో కూడా రన్స్ వచ్చాయి, ఈ ఓవర్లో కూడా రన్స్ 13 రన్స్ వచ్చాయి. లాస్ట్ బాల్ ఉంది, ఇప్పుడు స్ట్రైక్ చేంజ్ అయింది. ఎందుకు ఆ ఫీల్డ్ లాస్ట్ ఫుట్ లో చేంజ్ చేశారంటే ఈ కైండ్ ఆఫ్ బాల్ వేయడానికి, చేంజ్ ఆఫ్ పేస్. మిచెల్ మార్ష్ ఈసారి స్ట్రైక్ లో. గుడ్ బౌలింగ్, క్విక్ రన్, సింగిల్. 36 for 1 ఆస్ట్రేలియా. ఇంకోటే మగాడు అవడం ఉన్నాడు అసలు. అరే అంజీ వేసుకో. ఎవరన్నయ్యా? మనకి ఇష్టం లవ్స్. ఏంటిది? కెట్టకి నరకడం తెలుస్తుంది కానీ సరసవటం తెలుస్తుంది. షార్ట్ లెంత్ పుల్ చేశాడు. ఇంక 2 balls ముందు స్వీప్ ట్రై చేస్తుండే, పైనకుండే అది గుడ్ లెంత్. కానీ ఇక్కడ ఎందుకో కొంచెం షార్ట్ అయ్యగానే పిక్ చేశాడు. అదే అక్కడే ఆ ఏరియానే ఏం చేస్తుండు మార్ష్. ఇక్కడ బాల్ టర్న్ అవ్వలే అండ్ అందుకునే మిడ్ వికెట్ పై కొట్టాడు. నైస్లీ బౌల్డ్. రన్స్ వస్తాయి డెఫినెట్లీ, గుడ్ బ్యాటింగ్ కండిషన్స్ కాబట్టి. కాకపోతే పవర్ ప్లే తర్వాత కష్టంగా ఉంటుంది. రన్స్ కొట్టడం పవర్ ప్లేలో స్లైట్లీ ఈజీ. బట్ మార్క్స్కి వాళ్ళ ఛాన్సెస్ వచ్చినాయి. లివింగ్ డేంజరస్లీ అండ్ జస్ట్ అవే ఫ్రమ్ ద ఫీల్డర్. ఇంకో బౌండరీ వస్తుంది. రిస్క్ తీసుకోవాల్సిందే ఈ టైంలో. ఆస్ట్రేలియా తీసుకుంటున్నారు, నాట్ గోయింగ్ దేర్ వే. వెల్ అది డెఫినెట్లీ మెంట్ టు బి హిట్. ఎందుకంటే అక్షర్ పటేల్ లెగ్ అండ్ మిడిల్ ట్రై చేస్తుండ, లైన్ ఇటు సైడ్ వేస్తుండు, లెగ్స్ పైన ఎక్కడో ఎల్బి దొరుకుతుందని. కానీ కొంచెం డౌన్ ది లెగ్ వెళ్ళగానే హీఈస్ వెరీ గుడ్. అక్కడే ఆ ఏరియాని ఏం చేస్తుండు మార్ష్. ఒకవేళ ఆ లైన్ వేస్తే
మేబీ అక్కడ ఒక డీప్ ఫీల్డర్ తీసుకోవడం బెటర్.